ఇక పవన్ కళ్యాణ్ సార్ ఈ మధ్య కాలంలో ఏ పని చెప్పే హరిహర వీరమల్లు సినిమా సూపర్ గా ఉంటది, అద్భుతంగా ఉంటది, బ్రహ్మాండంగా వచ్చింది ఈ సినిమా. పక్కాగా మీరు అందరూ చూడండి, మీకు సినిమా నచ్చుతుంది. మీకు సినిమా నచ్చితే మీరు మా సినిమాను చూస్తే పైసలు వస్తాయి, అవి నా రాజకీయ ప్రయాణానికి ఉపయోగపడతాయని చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ఈ ముచ్చటిన్నటువంటి పవనాల్ సారు అభిమానులు ఏమంటున్నారంటే, అన్నా నువ్వు సినిమాలల్లో చేయను, యాక్టింగ్ చేయను, రాజకీయంలలోనే ఉంటా అంటున్నావు. నువ్వు సినిమాలు చేయాలి, రాజకీయంలు కూడా చేయాలన్నా. ఎంతమంది హీరోలు సినిమాలు చేసుకుంటా రాజకీయంలు చేస్తలేరు, రాజకీయంలు చేసుకుంటా కూడా సినిమాలలో యాక్టింగ్ చేయలేదు. నువ్వు అట్లా అనకన్నా మేము గట్టిగానే అట్ట అవుతున్నామని చెప్పి ఫ్యాన్స్ నుంచి ఒత్తిడి గట్టిగానే అవుతున్నదట. ఇక ఇట్లా పవనాల్ సారు ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారన్న ముచ్చట్లల్లా వాళ్ళని అట్లా హట్టు చేయొద్దని చెప్పి పవనాల్ సారు ఎప్పుడో అప్పుడు ఒక్క సినిమా అన్న చేసి మెల్లగా జనాలకి ఈడ్చి ఫ్యాన్స్ మన్ననలు పొందుదామని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం గట్టిగానే ఆలోచనలు చేస్తున్నాడట. పోనీ ఫ్యాన్స్ అవుతారని చెప్పి పవనాల్ సారు ఏమన్నా సినిమా షూటింగ్లు ఒప్పుకొని చేసిండంటే పది పచ్చపోళ్ళు ఇక గట్టిగానే కౌంటర్లు వేసుకుంటా లేని అన్ని గుడ్డగాల్సి ముఖం మీద వేసే పని ముందర వేసుకుంటారు. అధికారం అంటగడితే డాన్సులు వేసుకుంటా, సినిమాలలో ఫైట్లు చేసుకుంటా, డైలాగులు చెప్పుకుంటా ఉన్నాడు. ఈయన మన రాష్ట్రాన్ని పాలించేదని చెప్పి కారెడ్డాలు ఆడతారనే ఆలోచనలలో కూడా పవనాల్ సారు ఉన్నాడట. ఇక పతుతానికి మాత్రం హరిహర వీరమల్లు రిలీజ్ కు రెడీగా ఉన్నది. ఇక పోతే ఓజీ సినిమా, ఇక ఆ సినిమా కూడా అద్భుతంగా బ్రహ్మాండంగా వస్తున్నదట. ఇక పోతే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తర్వాత కూడా పవన్ కళ్యాణ్ సార్ ఇంకా కొన్ని సినిమాలను ముంగడికి తీసుకుపోవాలన్నా, కొన్ని సంతకాలు పెట్టాలన్నా, లేకపోతే ఇటు రాజకీయాలు అటు సినిమాలను బ్యాలెన్సింగ్ చేసుకుంటే నేను ఉండగలుగుతానా, ఎట్లా వర్కౌట్ అవుతుందా నా టైం షెడ్యూల్ అనే ఆలోచనలల్లా మళ్ళా సినిమాలు తీయాలనే కోరికతోటి ఉన్నట్టు కూడా గుసగుసలు గుప్పుమని వినబడుతున్నాయ్యా. మరి పతుతానికైతే ఈ 3 సినిమాలు పురాగా చేసిన తర్వాత మళ్ళా పవన్ కళ్యాణ్ సార్ ఏం ఆలోచన చేస్తాడో, నిజంగానే రాజకీయాలు చేసుకుంటా సినిమాలు చేస్తాడో, లేకపోతే రాజకీయంలలోనే వండుకుంటా సినిమాలకు పురాగా ఫుల్ స్టాప్ పెడతాడో చూద్దాం.